హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మౌని కనకమేడల. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పచ్చి శనగపప్పు వడలు. ఎంతో టేస్టీగా హెల్తీగా ఉంటాయి. 10 to 15 మినిట్స్లో అయిపోతాయి. ఈవినింగ్ స్నాక్స్గా కూడా తినచ్చు. వీటిని ఇప్పుడు మనం వాష్ చేసుకొని 4 to 5 అవర్స్ నానబెట్టుకుందాము. మనం ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు బాగా నానాయి. ఇలా నానబెట్టుకోండి. మళ్ళీ ఒకసారి శుభ్రంగా కడుక్కొని మిక్సీ పట్టుకుందాం. చూసారుగా, ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని పెట్టుకోండి. అస్సలు నీళ్ళు ఉండకూడదండి. నీళ్ళుంటే జారు జారు అయిపోయి మనం వడలు చేసుకునేటప్పుడు వడకి రాదు. చూసుకొని వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టుకుందాం. ఈ పచ్చిశనగపప్పుని మిక్సీలో వేసుకుందాం. ఈ పచ్చిశనగపప్పుతో పాటు అల్లం ముక్క, జీలకర్ర, 1 లేదా 2 పచ్చిమిరపకాయలు వేసుకొని బరకగా మిక్సీ పట్టుకుందాం. నేను ముందుగా చెప్పినట్టు కొంచెం జీలకర్ర, 2 పచ్చిమిర్చి, అల్లం ముక్క ఇంతదైతే సరిపోతుందండి, లేకపోతే మంటగా ఉంటుంది. ఈ విధంగా వేసుకొని మిక్సీ పట్టుకుందాం. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. సరిపడకపోతే మళ్ళీ చూసి వేసుకుందాం. మీరు మీకు తగినంత సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం. ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకుంటే వడ కూడా చక్కగా వస్తుంది. లేకపోతే నీరుగా ఉండి వడ కూడా రాదు. ఇప్పుడు గిన్నెలో వేసుకుందాం. దీంట్లోకి కొత్తిమీర, ఉల్లిపాయలు కూడా కోసుకుందాం. కొత్తిమీర, ఉల్లిపాయలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అవి కూడా కోసుకొని వేసుకుందాం. చూడండి, ఇందులోకి 1 ఉల్లిపాయ, కొత్తిమీర వేసుకుందాం. ఉల్లిపాయ కోసుకున్న ముక్కలు ముందుగానే వేసుకోకండి. ఉల్లిపాయ నీరు కదా, ఆ నీరు ఎక్కువయ్యి వడలు చేసుకోవటానికి వీలుగా ఉండదు. మనం ఎప్పుడైతే నూనె కాగి వేడయ్యాక వడలు వేస్తామో అప్పుడు వేసుకొని మిక్స్ చేసుకోండి. ముక్కలు ఈ విధంగా సన్నగా కోసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మనం కళాయి పెట్టుకొని నూనె వేసుకుందాం. ఇప్పుడు నేను కళాయి పెట్టుకున్నాను. దాంట్లో కొంచెం నీరు ఉంది, అందుకే మంటకి ఆవిరైపోతుంది. ఇప్పుడు కళాయిలో నూనె వేసుకుందాం. మీరు చేసుకునే వడకు తగ్గట్టు నూనె వేసుకోండి. చిన్నవి వేసుకుంటే కొంచెం నూనె చాలు. పెద్ద వడలు వేసుకోవాలంటే వడలు మునగాలి కాబట్టి ఎక్కువ నూనె వేసుకోండి. ఇప్పుడు నూనెని బాగా కాగనిద్దాం. చూడండి, ఆయిల్ చాలా బాగా వేడయింది. ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఉల్లిపాయలు వేసుకొని కలుపుకుందాం. చూడండి, ఉల్లిపాయలు, కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. ఇదండి, చూడండి ముద్దకి ఎలా వస్తుంది. ఈ విధంగా కలుపుకోండి. ఈ విధంగా ఒక చిన్న గిన్నెలో నీళ్ళు తీసుకొని ఇలా ప్లాస్టిక్ కవర్ తీసుకొని తడుపుకుంటూ
మీకు ఎంత వడ కావాలో అంత ముద్ద తీసుకొని ఇలా చిన్నగా ప్రెస్ చేసుకోండి. ప్రెస్ చేసుకొని ఇప్పుడు ఆయిల్లో వేసుకుందాం. ఈ విధంగా ఆయిల్లో వేసుకుందాం. మీకు ఎంత వడ కావాలో అంత ముద్ద తీసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్గా కూడా తినచ్చు. నూనె మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి. ఎలా వేగుతున్నాయో నూనె మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోండి. అప్పుడే లోపల కూడా బాగా కుక్ అవుతాయి. ఈ విధంగా తిప్పుకుంటూ చేసుకోండి, లేకపోతే మాడిపోతాయి. మంట మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి కుక్ చేసుకోండి. అప్పుడే చాలా బాగా కుక్ అవుతాయి. ఇవి రెడీ అయిపోయినాయి. ఈ విధంగా దోరగా కాల్చుకుంటే చాలా బాగుంటాయి. చూసారుగా, ఇవి వేగిపోయాయి, తీసేసుకుంటాం. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. అటు ఇటు తిప్పుకుంటూ ఉండండి, లేకుంటే మాడిపోతాయి. మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే లోపల కూడా బాగా కుక్ అవుతుంది. చాలా ఈజీ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటాయండి. 10 to 15 మినిట్స్లో అయిపోతాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. చూసారు కండి ఎంత బాగా వచ్చాయో. చూడండి లోపల కూడా ఎంత బాగా కుక్ అయ్యాయో. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈవినింగ్ స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయి. మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీటిని ఏదన్నా పచ్చడి కానీ సాస్లో కానీ నంచుకొని తిన్నా చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.